స్టూడెంట్స్, రామాయణం ఎవరు రాశారు? రామాయణం ఎవరు రాశారంటే అలా బిత్తర చూపులేసుకుని చూస్తారేంట్రా? అరే పదండ్రా. ఏంట్రా క్లాస్ మధ్యలోంచి వెళ్ళిపోతున్నారు? లేకపోతే ఏంటి సార్, రామాయణం అని చెప్పి బోర్డు మీద మీరే రాసి మళ్ళీ మమ్మల్ని అడుగుతారు ఎవరు రాశారు అని. మీ క్లాస్ అందరిలో ఒకడు ఫెయిల్ అయ్యాడు. అరే మావా, నువ్వే ఫెయిల్ అయ్యి ఉంటావురా. అంత సీన్ లేదు, నేను టెక్స్ట్ బుక్ లో కాపీ కొట్టి మరీ రాశా, నువ్వే ఫెయిల్ అయి ఉంటావు. అమ్మా ఏంటి ప్రియా ఏడుస్తుంది? 100కి 99 వచ్చాయంట, ఒక మార్క్ పోయిందని ఏడుస్తుంది. అబ్బో, ఒక మార్క్ పోతే ఏడుస్తారా? నీకు పోతే తెలుస్తుంది ఆ ఒక మార్కు. మనకంత అదృష్టం లేదులే, మనకు వచ్చేదే ఒక మార్కు. అరే రాము, నువ్వు జస్ట్ పాస్ అయ్యావు. ఈడే పాస్ అయ్యాడంటే మరి ఫెయిల్ అయింది ఎవడు? ఫెయిల్ అయింది ఎవడో కాదు, అభి. సార్ నేనైనా ఫెయిల్ అవుతాను, నేను టెక్స్ట్ బుక్ లో కాపీ కొట్టి మరీ రాశాను. సైన్స్ ఎగ్జామ్ లో సోషల్ టెక్స్ట్ బుక్ లో చూసి రాశావు. ఈసారి పేపర్ చాలా ఈజీగా వచ్చినట్టుంది. ఈజీగానే వచ్చింది సార్. అరే మామా, కొంచెం ఎగ్జామ్ చూపించరా. నేను చూపిను. అరే ప్లీజ్ రా, ఒక్క క్వశ్చన్ చూపించరా. అరే మావా, నువ్వు ఎగ్జామ్ చూపిస్తే నీకు రమ్య నంబర్ ఇస్తా. చూసుకోరా. అరే మావా, రమ్య నంబర్ ఇస్తా అన్నావుగా. రమ్యానా? ఏ రమ్య? అదేరా, ఇందాక ఎగ్జామ్ హాల్లో రమ్య నంబర్ ఇస్తా అన్నావుగా. ఓహో, తన రోల్ నెంబర్ 24. నిన్న స్కూల్ కి ఎవరెవరు రాలేదు అందరు నుంచోండి. రమ్య, నువ్వెందుకు రాలా? బర్త్డే పార్టీకి వెళ్ళాను సార్. రోజా, నువ్వెందుకు రాలా? బర్త్డే పార్టీకి వెళ్ళాను సార్. ఏరా అతుల్, నీకేమైంది? బర్త్డే పార్టీకి వెళ్ళాను సార్. ఏరా బార్కవ్, నువ్వెందుకు రాలా? నాదే సార్ బర్త్డే. ఓహో, నువ్వు కూర్చో, మీరందరు నుంచోండి. ఏంటి జునిత్, సార్ ని పిలవలేదా బర్త్డే పార్టీకి? మీరందరూ కూర్చోండి, నువ్వు నుంచోరా. ఇంగ్లీష్ మేడంని కూడా పిలిచాడు సార్. నాలెవరికి ఎసరు పెడదామని చూస్తావురా? రే, ఎవడైనా కాఫీ కొట్టాడో ఎరక్ కొట్టేస్తా. సార్ నువ్వేంట్రా ఎగ్జామ్ హాల్లో కూడా? ఎలా ఎవడ్రా వాడు ఆన్సర్లు చెప్తున్నాడు? అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా రాసుకోవచ్చు. రేయ్, ఏమైందిరా? పెన్ రాయట్లేదు సార్. పెన్ తడిపేసావేంట్రా? నేను తడపలేదు సార్. మరి అది నీకు పోయింది ఒక్క మార్క్ కదా, ఎందుకు అంత ఏడుస్తున్నావు? అదే ఒక్క మార్క్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. అరే నీకు వచ్చిందే 2 మార్కులు, ఆ 2 మార్కులకి ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నావు? అదే మావా, 2 మార్కులు ఎక్కడొచ్చాయో అర్థం కావట్లేదు. అరే మావా, నాకు ఎగ్జామ్ ఏమీ రాలేదురా. అరే మావా, నీకే క్వశ్చన్ రాకపోయినా నా వైపు చూసి ఓ చిటికే చాలు, నేను చూపిస్తా. దిక్కులు చూడకుండా ఎగ్జామ్ రాయి. అమ్మాయి ఎగ్జామ్ ఏం చదవలేదు, ఒక్క క్వశ్చన్ చూపించమ్మాయి. నేనేం రాయలేదు, ఇంకేం చూపిస్తారా నా పట్ట? సారీ సార్, ఎడిషన్ ప్లీజ్. నేను ఇప్పుడే వస్తాను. అమ్మా దీప్తి, క్లాస్ చూస్తా ఉండు, ఎవరైనా మాట్లాడితే నేమ్స్ ఎక్కిచ్చు. సార్ ఏంటి సార్, ఎప్పుడు వాళ్ళేనా? ఈసారి నేను క్లాస్ చూస్తా. సరే చూడు. అరే మామ, వాళ్ళ పేర్లు ఎక్కించరా, వాళ్ళు మాట్లాడకుండా ఎలా ఎంటర్ చేయాలరా? ఏదో ఒకటి చెయ్యరా. సబర్ కరు, నేను చూసుకుంటా. దీప్తి, నీ దగ్గర వాటర్ ఉన్నాయా? ఉన్నాయి. క్లాస్ లో మాట్లాడతావా? ఆగు, నీ పేరు ఎక్కిస్తా. శృతి, నీ దగ్గర వాటర్ ఉన్నాయా? నాతో మాట్లాడించలేవరా బట్ట. నీకన్నా దీప్తినే బాగా చదివిద్ది.
లేదు నేనే బాగా చదువుతా. అదిగో క్లాస్ లో మాట్లాడావు, నీ పేరు కూడా ఎక్కిస్తా. వెళ్ళి కూర్చోరా. ఎందుకమ్మా మాట్లాడతారు? ఈసారి నుంచి మాట్లాడకండి. సార్ పోయినసారి మమ్మల్ని కొట్టారుగా, ఈసారి వాళ్ళని కూడా కొట్టండి. అమ్మాయిల్ని కొట్టమంటారా? ఒక్కడంటే ఒక్కడు కూడా పాస్ అవ్వాలా? మీకంటే బి సెక్షన్ లో బెటరు. నా కొడక ఏంట్రా పడుకుని కలలు కంటున్నావా? యూట్యూబ్ లో 1 మిలియన్ అయినట్టు కల వచ్చింది సార్. బాధపడకు రాము, ఈ రోజు నీకు 1 మిలియన్ అయిపోయిద్దిలే. నిజమా సార్? కాదు, కలలో 0 మార్కులు తెచ్చుకుని కలలు కంటున్నాడంట. కలలు. అందరూ హాలిడేస్ ఎంజాయ్ చేశారా? ఎస్ మ్యామ్. అరే నేను హోంవర్క్ చేయలేదురా, మేడం తిడతారేమో. అందరూ హోంవర్క్ చేశారా? చేశాం మ్యామ్. నేను చేయలేదు మేడం. పర్లేదులే. ఇంగ్లీష్ సార్ కన్ఫర్మ్ గా కొడతారా? ఎరా అందరూ హోంవర్క్ రాశారా? ఎస్ సార్. నేను చేయలేదు సార్. సరే రేపు రాసుకొని తీసుకురా. అరే తెలుగు హోంవర్క్ రాయలేదుగా, సార్ కొడతారేమో. సార్ కంత సీన్ లేదులే. యారా పంతులు సందులు రాయలేదా? మేము రాయలేదు సార్. ఏంటి రాయలేదా? బయటికి వెళ్ళి నీళ్ళ నుంచి రాయిపో. చెల్లి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినట్టు నాన్నకి చెప్పమాకు. ఏ అన్నయ్యా? నాకు 10కి 0 మార్కులు వచ్చాయి. ఓ సంతేనా? 0 పక్కన 1 పెట్టేయి సరిపోయిద్ది. నాన్న ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఏమ్మా నీకెంత వచ్చాయి? 10కి 9 మార్కులు వచ్చాయి. ఇంకొక మార్క్ ఎందుకు తగ్గింది? పోయి చదువుకోపా. ఏరా నీకెంత వచ్చాయి? నువ్వే చూసుకో. నా కొడక. ఏరా అన్నయ్య, నాన్న కొట్టారా? అవును 0 పక్కన 1 పెట్టలేదా? పెట్టాను, అయినా కొట్టారు. పెట్టినా కొట్టాడా? ఇంతకి ఏ సైడ్ పెట్టావు? 0కి ఈ పక్కన పెట్టా. ఈసారి మన క్లాస్ ఫస్ట్ ఎవరో తెలుసా? రమ్య. 100కి 99 మార్క్స్ వచ్చాయి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? 1 మార్క్ ఎలా పోయింది సార్? మా నాన్నకి చెప్తా. సార్ వీళ్ళ నాన్న మా స్కూల్ ప్రిన్సిపల్. 1 మార్కేగా యాడ్ చేసేస్తాలే. అందరూ పాస్ అయ్యారు, ఒక్కరు తప్ప. ఒక్క మార్కులో ఫెయిల్ అయ్యావు. రేపు నీ పేరెంట్స్ ని తీసుకురా. సార్ కౌంటింగ్ మిస్టేక్ తప్పు ఉంది, నాకు ఇంకా 2 మార్క్స్ యాడ్ అవుతాయి. కౌంటింగ్ మిస్టేక్. ఏదో తేడాగా ఉందేంటి? అయ్యో చూసుకోలేదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు 2 మార్క్స్ యాడ్ చేస్తే ఇటు రెచ్చిపోతాడు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం. ఏంట్రా ఈ హ్యాండ్ రైటింగ్? +2 మార్క్స్ కాదు, -10 మార్క్స్ వేస్తా. ఏమండి వాడు స్కూల్కి వెళ్ళాడంట. ఏరా స్కూల్కి ఎందుకు వెళ్ళట్లా? నేను వెళ్ళండి నాన్న, నేను డిప్రెషన్ లో ఉన్నా. ఏది డిప్రెషన్ స్పెల్లింగ్ చెప్పు. నేను సాడ్ లో ఉన్నా. ఎస్ఏడి. అసలు ఏం జరిగిందిరా? మా ఇంగ్లీష్ మేడం వాళ్ళ పెళ్లి నాన్న. సర్లే వాళ్ళ ఇంట్లోనే ఉండు. ఏంటండి మీరు కూడా? వాడి బాధేంటో నాకు తెలుసు. సారీ వాళ్ళ క్లాస్ వద్దులేండి సార్. ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను, డిస్టర్బ్ చేశారో తోలు తీస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. నో ఎక్స్క్యూజ్. మేడం మీరా? ఏంటి ఇలా వచ్చారు? సార్ నా రిబ్బన్ పోయింది, కొంచెం షాప్కి వెళ్ళి తెస్తారా? ఓ రిబ్బనా, నేను తెస్తాగా. సార్ ఇంపార్టెంట్ క్లాస్ అని ఏదో అన్నారు, అదంతా ఇంపార్టెంట్ ఏం కాదులే. సార్ మీరు ఎందుకు లేండి సార్, నేను తెస్తాను. ఈలోపు మేడం గారితో మీరు ఏదైనా మాట్లాడండి. సరే. కర్లీ హెయిరా? ఏంట్రా వీడు ఇంకా రాలేదు? ఏమో సార్, నేను వెళ్ళి పిలుచుకొని వస్తా. వచ్చేస్తాడు మేడం, 5 మినిట్స్. వచ్చేస్తాడు మేడం, 5 మినిట్స్ ఆగండి, మీ రిబ్బన్ వచ్చేస్తుంది. ఇంకెప్పుడు వస్తారు? వాళ్ళు ఎప్పుడు అయిపోయి ఉంటారు. సార్ టాయిలెట్ వస్తుంది. యారా ఎప్పుడు పోయడం తప్ప చదవడం తెలీదా? కూర్చో. ఇవాళ నేను క్లాస్ చెప్పను, అందరితో ఇంటరాక్ట్ అవుతా. అమ్మ రమ్య, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు చెప్పు. సార్ నేను పోలీసుని బాగా లంచాలు తీసుకుంటా. వెరీ గుడ్. మరి నువ్వు? సార్ నేను సీఎం అయిపోయి రాష్ట్రాన్ని కూల్చేస్తా. ఏరా అతుల్, మరి నువ్వేమవుతావు చెప్పు. సార్ నేను దొంగనవుతా.
అమ్మాయిల మనసును దోచేస్తా. సర్లే కూర్చో. సార్ తమరేమవుతారు సార్? సార్ నేను యూట్యూబర్ అవుతా. యూట్యూబ్ రా, మీకు ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబర్ చేయరు. నాకు 500,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు తెలుసా? అయితే నీకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవరు.